చేసుకుంటున్న ప్రచారం దీని మీద ఏం చెప్తారు? వెంకటకృష్ణ గారు, సార్ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాస్త్రం నేర్చుకున్న విద్యార్థి అయినా 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజనీతి శాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక పొలిటికల్ స్లోగన్ ఉండాలి. ఆ స్లోగన్ ఆ పార్టీకి ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా ఉంటాయి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్ల్ మార్క్స్ నినాదం. తెలుగు జాతి ఆత్మగౌరవం, స్వర్గీయ ఎన్టీఆర్ నినాదం. ఇలా ఒక్కొక్క పార్టీ యొక్క నినాదం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డల పార్టీ అని నామకరణం చేసి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను. వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ అని అనటానికి 1,00,000 సహేతుకమైన కారణాలు ఉన్నాయి. ఎస్, ఈ పదం కరెక్టు, ఇది గొడ్డల పార్టీనే, నిజమే. గొడ్డలి అని అంటే ఇక్కడ ఒక వివేకానంద రెడ్డి హత్య కేసే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, ఆ రాజధానిని కానీ, పోలవరం కానీ, అన్ని అంశాలనే రాష్ట్రాన్నే గొడ్డలి నరికినట్టు నరికిన పార్టీ అని దాని నామకరణం. ఒక రక్త సింధూరాలు, రక్త తిలకాలు, రప్పారప్పాలే కాదు. దీనిని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్లే పిలుపునిచ్చాడు. కాబట్టి ఇక కోలుకోలేని దెబ్బ వైసీపీ పార్టీకి. అసలు ఈ రోజులు మీటింగ్ పెట్టారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది? పాటే సూపర్ 6, సూపర్ 7. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, చంద్రబాబు నాయుడు గారు అరాచక పరిపాలన, నా పథకాలను రూపుమాపారు. మీకు ఒక మాట చెప్తే సందర్భంగా, ఇందాక రోజా గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళల్ని 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 ఇస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడంటే ఆమె అంటదే వాళ్ళ కోడలకు చెప్పమను, వాళ్ళ చెల్లెళ్ళకి చెప్పమను, వాళ్ళ బంధువులు చెప్పమని అంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, రోజా గారిని కనమన్నాడా చంద్రబాబు నాయుడు గారు? అమ్మ రోజా గారు, మీరు 3వ బిడ్డను కానండి, 4వ బిడ్డను కానండి అని చెప్పిండా? ఈ రాష్ట్రంలో యువతరం తరుగుదల ఉందని ఒక నిర్ణయంగా చెప్పి ప్రజలకు చెప్పిండు. ఆమె ఎందుకు కంగారు? ఆమె చెప్పిండా? ఆమె పోనీ ఆమె కనగలదా? ఏంటి ఆ వ్యాఖ్యానాలు? అటువంటి నాయకులను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ తోక పట్టుకొని ఈది ఇస్తాడు? ఇప్పుడు మాట్లాడిన నాయకుల్లో ఒకరికైనా ఉచ్చనీశాలు ఉన్నాయండి? ఏనాడన్నా పోలవరం గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో CRDA బిల్డింగ్ పూర్తి చేసుకుని కలెక్టర్ల మీటింగ్ పెట్టాము 2 రోజుల్లో. దేదీప్యమానంగా గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వాలీ, ఈ రోజున 33% మహిళల రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తారని తొడగొట్టి చెప్తుండ్రు లోకేష్ గారు. తొడగొట్టి సమాధానం చెప్పండి. లెగిసిన దగ్గర నుంచి సూపర్ 6 లేదు, వెన్నుపోటు, ఏంటి ఆ మాటలు? ఇక అదే మాటలు ఎన్నిసార్లు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కార్యకర్తలు ఎట్టింటున్నారు? చెవులో మట్టి నెత్తురు వస్తుందండి. మైకి పట్టుకుంటే చాలు, మా పథకాలు తీసేసావు. ఏంటి నీ పథకాలు? మీకు తెలుసా? కాదండి, ఆయన చెబుతున్నాడు అన్నంత వరకు మీకు తెలుసు, కానీ వింటున్నారో లేదో మీకు తెలియదు కదా. ఎవడు వినడండి. ఆయన పరిశీలించాలి, కార్యకర్తను అడిగి గదిలో. ఆయన చూసుకుంటాడులే, వాళ్ళ కార్యకర్తలు వింటున్నారో లేదో మీరు ఎందుకు బాధపడడం, అది ఆయన చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే మహానాడు ఉంది, అధికారంలో ఉన్న పార్టీ, ఒక సీనియర్ మోస్ట్ పార్టీ పెట్టుకున్నారు. ఇవాళే పెట్టుకోవడం అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఎందుకో అదే కారణం అనుకుంటున్నారా? ఇంకేదన్నా కారణం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు నిజమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే సభ, రేపు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలో ఫస్ట్ పేజీలో ఎంతో కొంత రాయాల్సి వస్తుందని చెప్పని ఆయన బొమ్మ కనిపించడానికి చేస్తారు. అసలు అదే చేశారు. రేపు పొద్దున పేపర్లు రాసుకోవాలంటే ఇది రాసుకోవాలేరు కదా, మనసు ఒప్పదు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినా లోపల పేజీలోనే కనిపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఫస్ట్ పేరు కనిపిస్తాడు. అంటే ఇలాంటి యొక్క తర్కం మూలన ఏముంటుంది చెప్పండి సార్? ఇప్పటి వరకు ఆయన తీరులో కానీ, పశ్చాత్తాపంలో కానీ, ఆయన యొక్క మాట ధోరణిలో కానీ, నిన్న పేర్ల పారసారథి రెడ్డి గారు ఏం చెప్పారండి మీకు? ఏం చెప్పాడు? ఫస్ట్ రోజే చెప్పించేది చెప్పాడు. ఆయన ముఖం నిండా కత్తులు కావట్లే. అవును, ఆయనే సాక్ష్యం దానికి. ఆ రక్త చరిత్రకి ఆయన ముఖం మీద 26 కత్తిపోట్లతో పొడిస్తే, రాజారెడ్డి గారు మీ తాతగారు పొడిస్తే, ఆయన ఏదో సమరయోధుడిలాగా నువ్వు అనంతబాబుకి దండేసి జైలు నుంచి బయటికి తెచ్చినట్టుగా నన్ను చూడు, మా తాతను చూడండి అని చెప్పేసి చెప్తే ఎలా చెప్తావన్నా? ఆ తాత ఎందుకు గుర్తుకొచ్చిందన్నా? గత 10 రోజులుగా ఇదే గోళ. రక్త చరిత్ర నరసింహరాయుడు సినిమా
ఇంద్రా సినిమా ఏంటి అసలు ఏముందనని రైట్. నీ పరిపాలన గురించి ఏదో చెప్తున్నావు. నీ పరిపాలన నేను అడుగుతున్నానండి. డాక్టర్ సుధాకర్ గారు ఏ పరిపాలన చచ్చిపోయారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు ఎవరి పరిపాలన చచ్చిపోయారు? వజీరా, Right. అబ్దుల్ సలాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ పార్టీ గొడ్డల పార్టీగానే నామకరణం చేశాడు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాలాంటి బోర్డు చైర్మన్లు మీరు కూడా అనండి సార్, ఎందుకు భయపడాలి? అది గొడ్డల పార్టీనే, నేను అంటం లేదని అన్నక్కర్లా. గొడ్డల పార్టీ అన్నా కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమం మిమ్మల్ని తెలుసుకురాలేదండి. అంటే నేను పెట్టాలంటే వేరే పేర్లు పెడతాను, అంతకంటే మంచి కాదు సార్, పేర్లు మిమ్మల్ని పెడతాను. ఎందుకు తెచ్చారండి విజయవాడ? నా మీద మిమ్మల్ని అమరావతి మీద చేసిన ఇవి మీరు ఏ చాలా తప్పు చేశారని మీరు తెచ్చారు? డైరెక్ట్ విక్టిమ్ కదా. విక్టిమే, నీకు చాలా విషయాలు తెలుస్తా ఉన్నాయి వాళ్ళు చేసిన. మిమ్మల్ని సరే, ఎనీవే తెచ్చారు కదా, మీరు ఏ తప్పు జ్యోత్స్న గారు ఇక్కడ గొడ్డలి పార్టీ అరాచకాలని, వైఎస్ కుటుంబం యొక్క రక్త చరిత్రని ఇంకా